హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. అండ్ ఈ సిరీస్ లో ఇప్పటి వరకు మనం హోల్ కేక్ ఐలాండ్ లో 896 చాప్టర్స్ వరకు ఫినిష్ చేసుకున్నాం. ఇంకా మిగిలింది 6 చాప్టర్స్ అనమాట. హోల్ కేక్ ఐలాండ్ కంప్లీట్ అయిపోతుంది. సో ఈ వీడియోలో హోల్ కేక్ ఐలాండ్ ని కంప్లీట్ చేద్దాం. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా సైడ్ నుండి ఇంకో రిక్వెస్ట్, ప్లాస్టిక్ ని తక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. చెత్తని డస్ట్బిన్ లో మాత్రమే పడేయండి. చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని క్లీన్ గా పెట్టుకోండి. చేస్తారని ఆశిస్తూ డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లాస్ట్ పార్ట్ లో లూఫీ కాటాకురిని ఓడించిన తర్వాత రియల్ వరల్డ్ లోకి ఎలా రావాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే పేకమ్స్ అక్కడికి బ్రూలీని క్యాప్చర్ చేసి తీసుకొస్తాడు. అండ్ స్ట్రా హ్యాట్స్ ప్లాన్ ప్రకారం లూఫీ మిగతా స్ట్రా హ్యాట్స్ ని 1 గంటకి కోకో ఐలాండ్ లో మీట్ అవ్వాలి. అండ్ ఈ ప్లాన్ ఏమో ఆల్రెడీ బిగ్ మమ్ పైరేట్స్ కి తెలిసిపోయి ఉంటుంది. సో వాళ్ళు కోకో ఐలాండ్ లో ఉండే మిర్రర్స్ అన్నింటినీ పగలగొట్టి ఒక్క మిర్రర్ ని మిగిలిచ్చి ఆ మిర్రర్ చుట్టూ కాపలా కాస్తూ ఉంటారో బయటికి రాగానే చంపేద్దామని. ఈ బిగ్ మమ్ పైరేట్స్ కి మ్యాటర్ లీక్ అయిపోయిందనే విషయం సాంజీ కనిపెట్టి తను కూడా ఒక ప్లాన్ వేసి షిప్ లో కాకుండా పుడింగ్ హెల్ప్ తో డైరెక్ట్ గా కోకో ఐలాండ్ కి చేరుకుని అక్కడున్న బిగ్ మమ్ పైరేట్స్ తో కలిసిపోయి ఉంటాడు. ఛాన్స్ దొరికినప్పుడు సేవ్ చేద్దామని. సో పెడ్రో త్యాగాన్ని వృధా చేయకూడదని పేకమ్స్ లూఫీని సేవ్ చేయాలని డిసైడ్ అవుతాడు. ఇంకా లూఫీ మిర్రర్ లో నుండి బయటికి రావడానికి జస్ట్ 4 minutes మాత్రమే మిగిలి ఉంటుంది. థౌజండ్ సన్నీలో ఉన్న మిగతా వాళ్ళందరూ కోకో ఐలాండ్ బార్డర్ వరకు చేరుకుంటారు. అండ్ ఈ విషయం బిగ్ మమ్ పైరేట్స్ కూడా చూస్తారు. సో ఇప్పుడు స్ట్రా హ్యాట్ షిప్ అనేది కోకో ఐలాండ్ దగ్గర ఉన్న షిప్స్ కి అండ్ స్మూతీ ఫ్లీట్ కి మధ్యలో ఇరుక్కుపోయి ఉంటుంది. అండ్ కట్ చేస్తే మిర్రర్ వరల్డ్ లో పేకమ్స్ లూఫీకి ప్లాన్ చెప్తాడు. అదేంటంటే తను వన్స్ మిర్రర్ లో నుండి బయటికి రాగానే తన సూలాంగ్ ఫామ్ లోకి, అంటే ఎలా అయితే క్యారెట్ ఫుల్ మూన్ ని చూసి ఒక డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్ లోకి మారిందో అలా పేకమ్స్ కూడా మారతానని చెప్తాడు. అలా మారగానే వాళ్ళకు కొంచెం టైం దొరుకుతుందని ఆ టైంలో పారిపోమని లూఫీకి చెప్తాడు. కానీ బ్రూలీ ఏమో అదంతా అవ్వని పని. ఎందుకంటే ఐలాండ్ లో కొన్ని వేల మంది బిగ్ మమ్ పైరేట్స్ వెయిట్ చేస్తున్నారు, మీరు బయటికి రాగానే చంపేస్తారు అని చెప్తుంది. దానికి పేకమ్స్ ఇంకో ఐడియా వేస్తాడు. అదేంటంటే బ్రూలీని అడ్డంగా పెట్టడం. బ్రూలీని గనక అడ్డం పెట్టుకుంటే వీళ్ళు మిర్రర్ లో నుండి బయటికి రాగానే వాళ్ళు చంపలేరు. సో లూఫీ పేకమ్స్ తన కోసం చేస్తున్న దానికి థ్యాంక్ యూ చెప్పుకుంటాడు. అండ్ మొత్తానికి టైం 1 గంట అవుతుంది. మిర్రర్ లో నుండి ఒక పెద్ద సౌండ్ వినిపిస్తుంది అనమాట, నాకు హెల్ప్ చేయండి అని. అండ్ ఆ సౌండ్ బ్రూలీది. బ్రూలీ సౌండ్ వినగానే బిగ్ మమ్ పైరేట్స్ అర్థం చేసుకుంటారు లూఫీ బ్రూలీని క్యాప్చర్ చేశాడు అని. సో అందరూ రెడీగా ఉంటారు. అండ్ మిర్రర్ లో నుండి లూఫీ వస్తాడు అనుకుంటే బ్రూలీని క్యాప్చర్ చేసిన పేకమ్స్ బయటకు వస్తాడు. అండ్ వాళ్ళకి లూఫీ కనిపించడు, ఎందుకంటే లూఫీ బ్రూలీకి అండ్ పేకమ్స్ కి మధ్యలో ఉంటాడనమాట. అక్కడున్న వాళ్ళందరూ స్టన్ అవుతారు. అసలు పేకమ్స్ ఎందుకని బ్రూలీని క్యాప్చర్ చేశాడు అని. అసలు ఇంతకీ నువ్వు ఏం చేయడానికి ట్రై చేస్తున్నావు పేకమ్స్ అని అందరూ అడిగితే, నా దగ్గరికి రావడానికి ఎవరు ట్రై చేయొద్దు, ఒకవేళ కనుక ట్రై చేస్తే బ్రూలీ తలకై పేలిపోతుంది, ఎవరు నన్ను ఆపడానికి ట్రై చేయకండి అని వార్నింగ్ ఇచ్చి మూన్ లైట్ ని చూసి తన సూలాంగ్ ఫామ్ లోకి మారుతాడు. సో అక్కడున్న వాళ్ళకి మ్యాటర్ అర్థమవుతుంది పేకమ్స్ కూడా వాళ్ళని మోసం చేశాడు అని. పేకమ్స్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి అక్కడ నుండి తప్పించుకుందాం అనుకునే లోపలే పేకమ్స్ బ్రూలీ తలకు పెట్టిన గన్ని ఓవెన్ తన ఫైర్ పవర్ తో కాల్ చేస్తాడు. బ్రూలీ తన చేతిలో నుండి తప్పించుకుంటుంది. అప్పుడు ఓవెన్ పేకమ్స్ మీద అటాక్ చేస్తాడు. అలా అటాక్ చేసినప్పుడు బ్రూలీకి అండ్ పేకమ్స్ కి మధ్యలో ఉన్న లూఫీ కింద పడతాడనమాట. సో లూఫీ ఒక్కసారిగా కనిపించగానే అక్కడున్న వాళ్ళందరూ అలర్ట్ అయిపోతాడు, వాడిని త్వరగా చంపేయండి అని. అండ్ వాళ్ళ మధ్యలో దాక్కున్న సాంజీ నామి వాళ్ళకి రిపోర్ట్ చేస్తాడు లూఫీ బ్రతికే ఉన్నాడు, తిరిగి వచ్చేసాడు అని. సో లూఫీ బయట కనిపించగానే ఒక్కసారిగా చాలా మంది బిగ్ మమ్ పైరేట్స్ లూఫీ మీద వెపన్స్ తో అటాక్ చేస్తారు. లూఫీ వాటి నుండి తప్పించుకోవడానికి గాల్లో చాలా హైట్ కి ఎగురుతాడు. ఎగరగానే బిగ్ మమ్ పైరేట్స్ లో మెయిన్ కమాండర్స్ లో ఒకడు లూఫీని స్వాడ్ తో అటాక్ చేసి గాల్లోనే నరికేయాలనుకుంటాడు. కానీ వాడు లూఫీని కత్తితో అటాక్ చేసే లోపలే మన సాంజీ వాడి దవడ పగలగొట్టి లూఫీని కాపాడి తన మూన్ వాక్ ని యూజ్ చేసి గాల్లో ఆకాశంలో పరిగెడుతూ ఉంటాడు. ఇంతలోనే బిగ్ మమ్ పైరేట్స్ కి చెందిన ఇంకో వ్యక్తి నువ్వు నా నుండి తప్పించుకొని వెళ్ళలేవు అని వాళ్ళిద్దరి మీద ఒక పెద్ద సుద్దితో అటాక్ చేస్తాడు. చేయగానే లూఫీ అండ్ సాంజీ ఇద్దరు నేల మీద పడతారు. ఒక్కసారిగా బిగ్ మమ్ పైరేట్స్ లూఫీ అండ్ సాంజీని చుట్టుముట్టే వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ తో ఇష్టం వచ్చినట్టు కాల్చేస్తారు. పెద్ద దుమ్ము లేస్తుంది అండ్ ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. ఆ ఎక్స్ప్లోజన్ లిటరలీ సముద్రంలో ఉన్న జిన్బే వాళ్ళకి అండ్ స్మూతీ వాళ్ళకి కూడా కనిపిస్తుంది. అసలు ఏం జరిగిందిరా అని ఓవెన్ అనుకుంటాడు. చూస్తే లూఫీ అండ్ సాంజీని కాపాడడానికి వాళ్ళ రుణం తీర్చుకోవడానికి జర్మా 66 వాళ్ళు అక్కడికి వచ్చేసి ఉంటారు. యాక్చువల్లీ మౌండియోర్ కి అందిన సమాచారం ప్రకారం నుస్టోర్టే జర్మా 66 వాళ్ళని క్యాప్చర్ చేసి లేపేశాడు. మౌండియోర్ ఇప్పటి వరకు అదే నమ్మే మిగతా బిగ్ మమ్ పైరేట్స్ కూడా చెప్పుంటాడు. సో వాళ్ళు కూడా జర్మా 66 వాళ్ళు పోయారు అని ఇప్పటి వరకు నమ్ముతూ ఉంటారు. యాక్చువల్లీ నుస్టాటే బదులు మాట్లాడింది నిజ్జి, ఆ మ్యాటర్ వాళ్ళకి తెలీదు. సో బిగ్ మమ్ పైరేట్స్ అందరూ వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ తో ఒక్కసారిగా అటాక్ చేసిన వాళ్ళ స్టీల్ స్కిన్స్ తో జర్మా 66 వాళ్ళు గార్డ్ చేస్తారు. వెంటనే ఓవెన్ మౌండియోర్ కి కాల్ చేసి తిడతాడనమాట, నువ్వేమో వీళ్ళు పోయారని రిపోర్ట్ చేసావు కానీ బతికే ఉన్నారు, ఇది ఎలా జరిగింది అని. జర్మా వాళ్ళు బ్రతికే ఉన్నారని తెలుసుకొని మౌండియోర్ కూడా స్టన్ అవుతాడు. ఈ మ్యాటర్ తెలుసుకొని అందరూ పానిక్ అవుతారు.
కానీ స్మూతీ మాత్రం కూల్ గా మనం గనక ఈ డైవర్షన్ లో పడ్డామంటే లూఫీ వాళ్ళు తప్పించుకుంటారు, సో వాళ్ళ షిప్ మాత్రం కంటిన్యూస్ గా ఫాలో చేయండి అని ఆర్డర్ పాస్ చేస్తుంది. ఇంతలో ఉన్న సాంజీ జిన్బెకి కాల్ చేస్తాడు అండ్ జిన్బెతో చెప్తాడు హార్బర్ ఓపెనింగ్ సైడ్ ఫుల్ స్పీడ్ తో రమ్మని. ఆ తర్వాత సాంజీ లూఫీని తీసుకొని చాలా ఫాస్ట్ గా హార్బర్ వైపు పరిగెడుతుంటాడు. కానీ ఆ ఐలాండ్ లో లిటరలీ వేల మంది ఉంటారు. అప్పుడే బ్రూలీ చాలా గట్టిగా ఏడుస్తూ లూఫీ కాటాకురి దగ్గర నుండి తప్పించుకొని ఇక్కడికి రాలేదు, మన కాటాకురిని లూఫీ ఓడించి ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసరికి అక్కడున్న ప్రతి ఒక్కడు షాక్ అవుతాడు. ఎందుకంటే బిగ్ మమ్ పైరట్స్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫైటర్ కాటాకురినే. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఓడిపోని కాటాకురిని లూఫీ ఓడించాడు అని చెప్పేసరికి అందరూ షాక్ లోకి వెళ్ళిపోతారు. సగం మంది నమ్మలేకపోతారు. ఖచ్చితంగా ఏదో ఒకటి చీట్ చేసే లూఫీ కాటాకురిని పడగొట్టుంటాడని అక్కడ ఉన్న వాళ్ళకి కోపం పెరిగిపోతుంది. ఎలాగైనా లూఫీని ఆపాలనుకుంటారో, ముఖ్యంగా ఓవెన్ నేను చూస్తూ ఉండగా నువ్వు తప్పించుకోలేవని లూఫీని తన వెపన్ తో అటాక్ చేయడానికి ట్రై చేస్తే ఇచిజీ తన పవర్ ని యూజ్ చేసి ఓవెన్ నే కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఆపుతాడు. సాంజీ ఓవెన్ దగ్గర నుండి తప్పించుకోగానే మళ్ళీ గాల్లోకి ఎగరడానికి ట్రై చేస్తాడు. ఎగరగానే అప్పుడే పెద్ద సుత్తితో సాంజీ మీద అటాక్ చేసిన వాడే మళ్ళీ అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ అటాక్ ని యోంజీ ఆపుతాడు. తన పవర్ తో అతని సుత్తి మొత్తాన్ని ముక్కల కింద పగలగొడతాడు. ఆ తర్వాత వాడిని క్యాప్చర్ చేసి ఎవరెవరైతే సాంజీ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళందరి మీద తిప్పు కొడతాడు అనమాట. వాళ్ళలో ఒకడు మిగిలిపోయి సాంజీ మీద మిసైల్ ని ప్రయోగిస్తే గాల్లో ఉన్న సాంజీ ఆ అటాక్ కి దొరికిపోతాడేమో అనుకుంటాం గానీ నిజ్జి సాంజీని పట్టుకొని ఆ అటాక్ నుండి తప్పిస్తాడు. అండ్ సాంజీతో నువ్వు ఈ స్పీడ్ తో పరిగెడితే వెళ్ళండి తప్పించుకోలేవు, నేను నిన్ను తప్పిస్తాను అని చెప్పి తన లైట్నింగ్ స్పీడ్ బ్లేడ్ ని ఓపెన్ చేసి ఒక సూపర్ సోనిక్ స్పీడ్ అటాక్ ని చేసి బిగ్ మమ్ పైరట్స్ అందరి దగ్గర నుండి తప్పించి గాల్లోకి చాలా ఫాస్ట్ గా విసిరేస్తాడు. ఒక మిసైల్ లాగా వెళ్తున్న సాంజీని మళ్ళీ ఇంకో కొంతమంది కొన్ని బాంబ్ బ్లాస్టర్స్ తో పేల్చడానికి గాల్లోకి ఏం చేస్తారో, కానీ వాళ్ళందరినీ సాంజీ సిస్టర్ అన్న రేజు తన పాయిజన్ ఎఫెక్ట్ తో అందరినీ పడగొడుతుంది. సో మొత్తానికైతే తన ఫ్యామిలీ హెల్ప్ తో సాంజీ లూఫీని తీసుకుని కోకో ఐలాండ్ నుండి బయటపడతాడు అండ్ డెక్ మీదకు చేరుకుంటాడు. లూఫీని చూడగానే చాపర్, నామి, బ్రూక్ అండ్ జిన్బే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. కట్ చేస్తే ఇంకోవైపు మోండియోర్ పెరస్పెరోకి కాల్ చేస్తాడు అండ్ తనని అడుగుతాడు అసలు ఇంతకీ మామ ఎక్కడుంది, బీచ్ షిప్కి ఏమైంది, నువ్వు అక్కడిచ్చే ఆన్సర్ ని బట్టే ఇక్కడ సిచ్యువేషన్ మారుతుంది అని అడుగుతాడు. దానికి పెరస్పెరో పక్కనున్న బెవరోయిస్ మన బ్రదర్ పెడ్రో చేసిన బ్లాస్ట్ వల్ల చాలా డ్యామేజ్ తీసుకున్నాడు, అది ఇగ్నోర్ చేసి చాలాసేపు ఆ గాయాన్ని అలాగే వదిలేయడం వల్ల తన స్ట్రెంత్ అంతా కోల్పోయాడు, తనకి ఇప్పుడు రెస్ట్ ఇస్తున్నామని చెప్తాడు. వెంటనే పెరస్పెరో తీసుకొని మేము ఇప్పుడు ఫ్లఫీ ఐలాండ్ పక్కన ఉన్నాం, మీకు అక్కడ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో ఇక్కడ కూడా అంతే దారుణంగా ఉంది. షిఫాన్ అండ్ బీచ్ కలిసి ఆ కేక్ ని ఫ్లఫీ ఐలాండ్ లో వదిలేశారు. నాకు తెలిసి ఇంకాసేపట్లో మామ ఆ కేక్ తింటుంది. ఒకవేళ ఆ కేక్ లో పాయిజన్ కనుక కలుపుంటే మనం ఏం చేయలేం. దీనివల్ల 3 రకాల సిచ్యువేషన్స్ అరైజ్ అవ్వచ్చు. ఒకటి, ఆ కేక్ తినగానే పాయిజన్ పనిచేసి మామ చనిపోతుంది, బిగ్ మామ్ పైరేట్స్ అంతమవుతారు. 2, పాయిజన్ తన మీద పనిచేయదు, కేక్ కూడా తనకి నచ్చదు, తన హంగర్ ప్యాంక్స్ పెరిగిపోయి తనే అన్నిటిని డెస్ట్రాయ్ చేసి పారేస్తుంది. అండ్ 3వది, పాయిజన్ పనిచేయదు అండ్ టేస్ట్ బాగుంటే మనం బ్రతకడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందరూ రెడీగా ఉండండి, ఇప్పుడు బిగ్ మామ్ తినబోయే ఆ కేక్ మన తలరాతని డిసైడ్ చేస్తుంది అని చెప్తాడు. సో మౌంటియర్ కి మ్యాటర్ అర్థమవుతుంది అనమాట. అండ్ ఈ మ్యాటర్ బిగ్ మామ్ టెరిటరీలో ఉన్న ప్రతి ఒక్క ఐలాండ్ వాళ్ళు మాట్లాడుకుంటారు. కొంతమంది కేక్ బాగుంటే బ్రతుకుతారని, ఒకవేళ అది బాగాలేకపోతే వాళ్ళ ప్రొటెక్షన్ కోసం నెల బిగ్ మామ్ కి వాళ్ళ సోల్ ఇచ్చిన తన చేతుల్లోనే చనిపోతామా అని చాలా మంది భయపడతారు. షిఫాన్ అండ్ బీచ్ కేక్ ని ఫ్లఫీ టౌన్ లోకి తీసుకొచ్చారు కాబట్టి ఫ్లఫీ టౌన్ జనాలందరూ షిఫాన్ ని తిట్టుకుంటూ ఉంటారు. ఆల్రెడీ బిగ్ మామ్ నట్స్ ఐలాండ్ ని డెస్ట్రాయ్ చేసింది, ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చారు, మా ప్రాణాలు కూడా పోబోతున్నాయని. కానీ షిఫాన్ కి తెలుసు సాంజీ తయారు చేసిన కేక్ చాలా అద్భుతంగా ఉందని అండ్ అది వాళ్ళ ప్రాణాలను కాపాడుతుంది అని. సో తను వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట బిగ్ మామ్ ఆ కేక్ ని తిని తను ఎలా ఫీల్ అవుతుందో చూద్దాము అని. కానీ బీచ్ మనం ఇప్పుడు చేయాల్సిందంతా చేశాం, ఒకవేళ ఆ కేక్ తిని తను నార్మల్ అవ్వకపోతే మనం చేయగలిగేది ఏం లేదు, సో సైలెంట్ గా నాతో పాటు ఇక్కడ నుండి తప్పించుకుందామని తనని ఎత్తుకెళ్లిపోతాడు. అండ్ బిగ్ మామ్ మొత్తానికి కేక్ ముందరికి చేరుకుంటుంది. కట్ చేస్తే ఇంకోవైపు సాంజీ అండ్ లూఫీ థౌజండ్స్ అన్ని షిప్ మీదకి చేరుకునేసి ఉంటారు. సాంజీ చాపర్ తో లూఫీ గాయాలకి మందేమని అడుగుతాడు. దానికి చాపర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది తనకు మాత్రమే కాదు నీకు కూడా, నీ చేతికి బుల్లెట్ తగిలింది కదా అని తనను కూడా ట్రీట్మెంట్ కి కూర్చోమంటాడు. కానీ ఇంతలోనే స్మూతీ థౌజండ్స్ అన్ని షిప్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ వాళ్ళు చేస్తున్న అటాక్స్ థౌజండ్స్ అన్నికి తగులుతుంది అనుకునే టైంలో జడ్జి తన పెద్ద షిప్ తో వాళ్ళకి అడ్డంగా వచ్చేస్తాడు. అండ్ జర్మా వాళ్ళు వాళ్ళ షిప్ లో నుండి స్మూతీ వాళ్ళ ఫైర్ అటాక్స్ ని ఎదుర్కోవడం స్టార్ట్ చేస్తారు. సో ఒక పక్క వాళ్ళు ఫైట్ చేస్తుంటే జడ్జి లూఫీతో మాట్లాడడానికి వస్తాడు. ఒకసారి సాంజీని చూసి లూఫీతో, స్ట్రా హ్యాట్ లూఫీ, ఆ సాంజీ అంటే నీకెందుకు అంత ఇష్టం, అసలు బిగ్ మామ్ దగ్గరికి వచ్చి ప్రాణాలతో బయటికి వెళ్లడమే కష్టం, ఇంత డేంజర్ ఉందని తెలిసిన ఒక సీ ఎంపరర్ దగ్గరికి తనని తిరిగి తీసుకెళ్లడానికి వచ్చావు. సాంజీ అనేవాడు జర్మాలో ఒక ఫెయిల్యూర్, తన స్కిన్ మాలాగా ఆర్మర్ కాదు, ఎప్పుడు కుకింగ్ చేసి వేరే వాళ్ళ ఆకలి తీరుస్తూ ఉంటాడు, అది మా రాయల్ బ్లడ్ కి అవమానకరం, తనకి ఎమోషన్స్ ఎక్కువ, బలహీనుల్ని కాపాడడానికి తన ప్రాణాలు కూడా పలంగా పెడతాడు, తన మెంటాలిటీ చాలా సాఫ్ట్,
ఒక ఫ్లాడ్ సోల్జర్, అలాంటి ఫెయిల్యూర్ని నువ్వెందుకు కాపాడడానికి ట్రై చేసావని అడిగితే లూఫీ దానికి సమాధానం చెప్పకుండా సరే బై బై జడ్జ్ అని చెప్పేసి జిన్బేని ఫాస్ట్ గా వెళ్ళమని అడుగుతాడు. దానికి జడ్జి కోపంగా నాకు ఆన్సర్ ఈ స్ట్రా హ్యాట్ అని అడిగితే దానికి లూఫీ విచిత్రంగా ఉందే, వాడే సాంజీలో ఉండే మంచి మంచి క్వాలిటీస్ అని చెప్పాడు, మళ్ళీ నన్నే ఎందుకు కాపాడావు అని అడుగుతున్నాడు, వాడికి ఏమన్నా పిచ్చా అని అంటాడు. సో జడ్జి సాంజీని తిడితే అవన్నీ లూఫీకి పొగడతల్లా వినిపిస్తాయి. సాంజీ లూఫీకి చెప్పడానికి ట్రై చేస్తాడు వాడు నన్ను పొగడలేదు తిట్టాడు అని. సో ఆ తర్వాత ఇంకా లేట్ చేయకూడదు అని వాళ్ళు ఇంకాస్త ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తే అప్పటికే స్మూతీ వాళ్ళ ఫ్లీట్ అండ్ డైఫోకు వాళ్ళ ఫ్లీట్ లూఫీ వాళ్ళు తప్పించుకోకుండా బ్లాక్ చేసేసి ఉంటారు. ఒక పక్క ఐలాండ్ లో ఉన్న ఫ్లీట్స్ కి డైఫోకు అండ్ స్మూతీ ఫ్లీట్స్ కి మధ్యలో థౌజండ్స్ అనే షిప్ ఇరుక్కుపోయి ఉంటుంది. అండ్ వాళ్ళందరూ ఒక్కసారిగా అటాక్ చేస్తే లూఫీ వాళ్ళు తప్పించుకోవడానికి ఛాన్సే ఉండదు. ఇప్పుడు ఏం చేయాలరా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉండగానే థౌజండ్స్ అనే షిప్ మీద క్యానన్స్ తో అటాక్ చేస్తారు. క్యానన్స్ తో మాత్రమే కాదు, డైఫోకు లూఫీ వాళ్ళ షిప్ కి దగ్గరగా రాగానే తన జీనీని బయటకు పంపిస్తాడు. ఆ జీనీ చాలా పెద్దగా పెరిగి షిప్ ని అటాక్ చేయడానికి ట్రై చేస్తే ఆ అటాక్ ని సాంజీ ఆపుతాడనమాట. అండ్ ఇంతలోనే షిప్స్ అన్ని థౌజండ్స్ అన్నికి చాలా దగ్గరగా వచ్చేసి ఉంటాయి. ఇంత దగ్గరగా ఎప్పుడు వచ్చాయని చెప్పి నామి కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ నుండి బయట ఎలా పడాలి అని వీళ్ళు ఆలోచిస్తూ ఉండగానే ఒక్కసారిగా సముద్రంలో నుండి ఒక మోన్స్టర్ బయటకు వస్తుంది. అండ్ ఆ మోన్స్టర్ ఎవరో కాదు, మన వాడాట్సుమి. హోడీ జోన్స్ పని అయిపోయిన తర్వాత వాడాట్సుమిని జిన్బే దగ్గరికి తీసుకొని తనని సన్ పైరేట్స్ లో చేర్చుకొని ఉంటాడు. సో వాడాట్సుమి వచ్చాడంటే సన్ పైరేట్స్ కూడా వచ్చారని అర్థం. సో ఫిష్ మెన్ అయిన సన్ పైరేట్స్ వాళ్ళ కెప్టెన్ అయిన జిన్బేకి హెల్ప్ చేయడానికి అండ్ లూఫీకి హెల్ప్ చేయడానికి అక్కడికి వచ్చుంటారు. ఇంకో పక్క ఫ్లఫీ ఐలాండ్ లో బిగ్ మామ్ కేక్ ని తినడం స్టార్ట్ చేస్తుంది. చుట్టూ ఉన్న జనాలందరూ పారిపోతూ ఉంటారు. అండ్ పెరస్పెరో దూరం నుండి బైనాక్యులర్స్ లో చూస్తాడు బిగ్ మామ్ కి ఏమవుతుంది అని. బిగ్ మామ్ మాత్రమే కాదు, బీచ్ షిఫార్ ని తీసుకెళ్లిపోతూ ఉన్నా కూడా తను మాత్రం బిగ్ మామ్ ని చూస్తూ ఉంటుంది తను కేక్ తిన్న తర్వాత ఎలా ఫీల్ అవుతుంది అని. ఎందుకంటే కేక్ తయారు చేసేటప్పుడు షిఫాన్ కి అండ్ సాంజీకి మధ్యలో ఒక కాన్వర్సేషన్ జరుగుతుంది. యాక్చువల్లీ కేక్ తయారు చేసేటప్పుడు సాంజీ నవ్వుతూ చేస్తూ ఉంటాడు. అది చూసి షిఫాన్ ఎందుకు నవ్వుతున్నావు సాంజీ, ఈ కేక్ మీదే ఈ కంట్రీ భవిష్యత్ ఆధారపడి ఉంది, కొంచెం సీరియస్ గా చేయొచ్చు కదా అని అంటే దానికి సాంజీ చెప్తాడు ఈ కేక్ ని బిగ్ మామ్ తింటే తను ఎంత ఆనందపడుతుంది అనేది ఊహించుకుంటే నాకు నవ్వు వస్తుంది, అందుకే అలా నవ్వుతున్నాను అని చెప్తాడు. అది విని షిఫాన్ షాక్ అయి ఉంటుంది అనమాట. ఏంటి ఒక ఎనిమీ ఫీలింగ్స్ కూడా సాంజీ ఇంత సీరియస్ గా తీసుకుంటాడా అని. సో షిఫాన్ తో పాటు మిగతా వాళ్ళందరూ సీరియస్ గా చూస్తున్నప్పుడు బిగ్ మామ్ కేక్ తినగానే వెంటనే కింద పడిపోతుంది. అది చూసి పరస్పరం తనకి పాయిజన్ పెట్టారేమో అనుకుంటారో కానీ అది కాదనమాట మ్యాటర్. బిగ్ మామ్ కి కేక్ తినగానే స్వర్గం డైరెక్ట్ గా కళ్ళ ముందరే కనిపిస్తుంది. ఆ కేక్ అంత టేస్టీగా ఉంటుంది, లిటరలీ తన కళ్ళల్లో నీళ్లు తిరుగుంటాయి. అంత మంచి కేక్ ని తన లైఫ్ లో తినుండదు. సో ఆగకుండా కేక్ మొత్తాన్ని తిని పారేస్తూ ఉంటుంది. అది చూసి పెరస్పెరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ బిగ్ మామ్ పైరేట్స్ అందరికి ఇన్ఫార్మ్ చేస్తాడు మనం ఇంకా భయపడాల్సిన అవసరం లేదు, తను ఇంక ఏది డెస్ట్రాయ్ చేయదు అని. సో ఈ న్యూస్ తెలుసుకోగానే బిగ్ మామ్ పైరేట్స్ తో పాటు వాళ్ళ టెరిటరీలో నివసిస్తున్న జనాలు కూడా పండగ చేసుకుంటారు. అండ్ ఆ కేక్ ని తయారు చేసింది పుడింగ్ అని వాళ్ళందరూ అనుకుంటుంటారు కాబట్టి పుడింగ్ వల్లే మేమందరం బ్రతికాం, తనే మాకు హెల్ప్ చేసింది అని అందరూ పుడింగ్ గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ పుడింగ్ కి తెలుసు ఆ కేక్ తయారు చేసింది తను కాదు సాంజీ అని. అది చెప్పలేక తనలో తను బాధపడి సైలెంట్ అయిపోతుంది. కట్ చేస్తే ఇంకోవైపు స్ట్రా హ్యాట్స్ మీద అన్ని ఫ్లీట్స్ ఒకటేసారి అటాక్ చేసేసరికి వాళ్ళని కాపాడడానికి ఫిష్ మెన్ వస్తారు. కింద నుండి ఎనిమీస్ యొక్క బోట్స్ ని డెస్ట్రాయ్ చేస్తూ వాళ్ళు తప్పించుకోవడానికి ఒక రూట్ ను కూడా ఏర్పాటు చేస్తారు. ఇంకా తప్పించుకునేస్తారు అంతా హ్యాపీసే అనుకుంటున్న టైంలో ఓవెన్ బ్రూలీ పవర్స్ ని యూజ్ చేసి మిర్రర్ ద్వారా థౌజండ్స్ అనే షిప్ కి దగ్గరలో ఉన్న ఒక షిప్ మీదకి చేరుకుంటాడు. ఆ తర్వాత వాటర్ ని హీట్ చేసి ఫిష్ మెన్ ని హెల్ప్ చేయని లేకుండా చేస్తాడు. సో మళ్ళీ బిగ్ మామ్ పైరేట్స్ ఫామ్ లోకి వచ్చేస్తారు. ఒక పక్క బిగ్ మామ్ కేక్ ని ఎంజాయ్ చేస్తూ పాటలు పాడుతుంటే తన ఆనందం తన చేతుల్లో తయారు చేయబడిన హోమీస్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. బిగ్ మామ్ మళ్ళీ సెన్సస్ లోకి వచ్చేసింది కాబట్టి వాళ్ళందరికీ ధైర్యం వచ్చి కోకో ఐలాండ్ లో ఉన్న జర్మా వాళ్ళని అండ్ సముద్రంలో ఉన్న లూఫీ వాళ్ళని పెద్ద పెద్ద బ్లాస్ట్ చేసి లేపేస్తారు. అంటే థౌజండ్స్ అనే షిప్ మీద ఒక పెద్ద బాంబ్ ని ప్రయోగిస్తారు. షిప్ కూడా పేలిపోతుంది. కానీ పేలిపోయిన షిప్ థౌజండ్స్ అనే షిప్ కాదు, అది సన్ పైరేట్స్ కి సంబంధించిన షిప్. థౌజండ్స్ అనే షిప్ ని బ్లాస్ట్ చేసే లోపలే వాడాట్సుమి అలాడిన్ ఇచ్చిన ఆర్డర్ తో సన్ పైరేట్ షిప్ ని థౌజండ్స్ అనే ప్లేస్ లో పెట్టి రీప్లేస్ చేస్తాడు. అండ్ లూఫీ వాళ్ళకి ఏం అవ్వకుండా షిప్ మొత్తాన్ని నోట్లో పెట్టుకుని దూరంగా తీసుకెళ్లడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ స్మూతీ ఫాస్ట్ గా ఈ విషయాన్ని గమనించి ఓవెన్ గాడికి చెప్తుంది. ఓవెన్ తన పవర్స్ ని యూజ్ చేసి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్న వాడాట్సుమిని తన హీట్ పవర్స్ తో అటాక్ చేస్తాడు. అది చెస్ట్ లో పెద్ద గాయాన్నే చేస్తుంది. సో ఏం చేయలేక వాడాట్సుమి నొప్పిని తట్టుకోలేక లూఫీ వాళ్ళ షిప్ ని బయటకు ఊసేస్తాడు. లూఫీ వెనక్కి తిరిగి వాడాట్సుమికి హెల్ప్ చేద్దామని అనుకుంటాడు. కానీ వాడాట్సుమి లూఫీ వాళ్ళతో మీరు ఆగకుండా వెళ్ళిపోండి, నేను ఫిష్ మ్యాన్ ఐలాండ్ లో మీతో చెడ్డగా ప్రవర్తించాను, దానికి సారీ, కానీ నన్ను జిన్బే దగ్గరకు తీసుకున్నాడు, నేను తనకెప్పుడు రుణపడే ఉంటాను. అండ్ జిన్బే ఇప్పుడు స్ట్రా హ్యాట్స్ లో జాయిన్ అయ్యాడు కాబట్టి మిమ్మల్ని కాపాడడం మా బాధ్యత,
నేను మాత్రమే కాదు, ఇక్కడికి మీకు హెల్ప్ చేద్దామని వచ్చిన ప్రతి ఒక్కడు జిన్బే కోసం ప్రాణాల్ని పోగొట్టుకోవడానికి రెడీ అయ్యే వచ్చారు. సో ఏం ఆలోచించకుండా వెళ్ళిపోండి అని అంటాడు. ఇంతలోనే బిగ్ మామ్ పైరెట్స్ వాడాట్సుమి అడ్డంగా ఉన్నాడని తన మీద బ్లాస్ట్ చేయడానికి ట్రై చేస్తే ఫిష్మెన్ అది చూసేసి వాడాట్సుమిని కిందకి లాగేస్తారు. ఆ తర్వాత ఫిష్మెన్ అందరూ కలిసి బిగ్ మామ్ పైరెట్స్ లూఫీ వాళ్ళ మీద అటాక్ చేయకుండా ఆపడానికి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటారనమాట. అదంతా జిన్బే చూస్తాడు. చూసి తనకు భయం అవుతుంది. ఎందుకంటే ఒకవేళ ఫిష్మెన్ పైరెట్స్ కనుక బిగ్ మామ్ పైరెట్స్ అందరితో ఫైట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలు పోతాయి. సో జిన్బే లూఫీ దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళని వదిలేసి మీతో పాటు రాలేను, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని అంటే దానికి లూఫీ నాకు అర్థమైంది, మనం వాళ్ళని కాపాడదామని తిరిగి ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. కానీ జిన్బే లూఫీని ఆపి వద్దు, నేను ఒక్కని మాత్రమే వెళ్తాను, వెళ్ళి వాళ్ళందరినీ ఆపడానికి ట్రై చేస్తాను, మీరు ఇక్కడి నుండి తప్పించుకోండి. ఒకవేళ మనం అందరం గనక ఫైట్ చేయడానికి రెడీ అయితే ఎవరు తప్పించుకోలేరు, నేనే వాళ్ళని ఆపుతాను, వాళ్ళని కాపాడే డ్యూటీని ఫినిష్ చేసి ప్రాణాలతో తిరిగి వస్తాను అని చెప్తాడు. అది విని లూఫీ చాలా గట్టిగా ఇప్పుడు నేను నీ కెప్టెన్ జిన్బే, మేము నీకోసం వానలో వెయిట్ చేస్తూ ఉంటాం, నువ్వు ఖచ్చితంగా రావాలి అని అంటాడు. దానికి జిన్బే నన్ను అర్థం చేసుకునేందుకు థ్యాంక్ యూ లూఫీ, నేను నీకెప్పటికీ రుణపడే ఉంటాను, నేను ఏదో ఒకటి చేసి వానలో కలుస్తాను అని లూఫీకి చెప్పి తన ఫ్రెండ్స్ ని కాపాడుకోవడానికి తన సముద్రంలోకి వెళ్ళిపోతాడు. ఒక పక్కేమో రికవర్ అయిపోయిన బిగ్ మామ్ తన ఫ్లీట్ తో కలిసి థౌజండ్స్ అని షిప్ వైపే వస్తూ ఉంటుంది. కానీ జిన్బే అండ్ ఫిష్మెన్ అందరూ కలిసి వాళ్ళ పవర్ ని యూజ్ చేసి సీ కరెంట్స్ డైరెక్షన్స్ ని మార్చేస్తారు. దానివల్ల థౌజండ్స్ అని షిప్ అనేది బిగ్ మామ్ పైరెట్స్ కంటే చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది అండ్ బిగ్ మామ్ పైరెట్స్ అక్కడే ఇరుక్కుపోతారు. సో లూఫీ వాళ్ళైతే మొత్తానికి తప్పించుకున్నట్టే బిగ్ మామ్ పైరెట్స్ దగ్గర నుంచి. ఈ మొత్తం ఇన్సిడెంట్ ని చూసిన మోర్గన్ తన న్యూస్ పేపర్స్ లో లూఫీ గురించి అండ్ హోల్ కేక్ ఐలాండ్ లో ఏమేం జరిగిందో మొత్తం రాయాలని స్టస్సీతో చెప్తాడు. అండ్ లూఫీ వర్స్ట్ జనరేషన్ పైరెట్స్ నుండి నెక్స్ట్ పైరెట్ కింగ్ కాబోయే రేస్ లో ఉంటాడని తను స్టస్సీతో చెప్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు థౌజండ్స్ అనే షిప్ లో స్ట్రా హ్యాట్స్ అయితే బిగ్ మామ్ నుండి తప్పించుకొని చాలా దూరం వచ్చేసి ఉంటారు. అండ్ మన సాంజీ పెడ్రో వాళ్ళ కోసం తన లైఫ్ ని త్యాగం చేశాడని తెలుసుకుంటాడు. అండ్ తెలుసుకొని చాలా బాధపడతాడనమాట. ఎందుకంటే పెడ్రో చాలా మంచివాడు. సాంజీ బాధపడుతూ ఉంటే క్యారెట్ తనని ఓదార్స్తుంది. పెడ్రో ఏం చేసినా తన మనసుకు నచ్చిందే చేశాడని అండ్ తను చేసిన దానికి మనం థ్యాంక్ యూ చెప్పుకుంటే చాలు అని చెప్తుంది. అండ్ అక్కడే ఉన్న లూఫీకి మన చాపర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఉంటాడు. వాళ్ళు అలా వెళ్తూ ఉంటే కాటన్ క్యాండీ స్నో పడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీ వాళ్ళు తప్పించుకున్నారు కాబట్టి ఇంకా జిన్బేతో పాటు ఫిష్మెన్ పైరెట్స్ అందరూ బిగ్ మామ్ పైరెట్స్ తో ఫైట్ చేయడం వేస్ట్ అని అక్కడ నుండి తప్పించుకుంటారు. స్ట్రా హ్యాట్స్ తప్పించుకున్నారని బిగ్ మామ్ పైరెట్స్ అందరూ ఫ్రస్ట్రేషన్ లో ఉంటాయి. ఒక్క పుడింగ్ మాత్రం ఏడుస్తూ ఉంటుంది. సాంజీ అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత పుడింగ్ తనకి అండ్ సాంజీకి మధ్యలో జరిగినవన్నీ గుర్తు చేసుకుంటుంది. బిగ్ మామ్ తనకి జర్మా వాళ్ళని మోసం చేసి సాంజీని చంపాలని చెప్పడం, సాంజీ తనకి ప్రపోజ్ చేయడం, సాంజీ అమాయకత్వాన్ని తను ఎక్కిరించడం, తన థర్డ్ ఐర్ ని చూసినప్పటికీ అందరూ తనని మాన్స్టర్ అని పిలిచిన సాంజీ మాత్రం అందంగా ఉన్నామని చెప్పడం అండ్ సాంజీతో గడిపిన క్షణాలని గుర్తు చేసుకుని పుడింగ్ ఏడుస్తుంది. యాక్చువల్లీ పుడింగ్ వెళ్ళిపోయే ముందు సాంజీకి ఒకటి చెప్పాలి అని చెప్పి తనకి కిస్ పెట్టి సాంజీ మైండ్ లో నుంచి తనకి అండ్ సాంజీకి మధ్యలో ఉన్న మెమరీస్ అన్ని అరెస్ట్ చేస్తుంది. సాంజీ పుడింగ్ ని ఒక విలన్ లాగే గుర్తు పెట్టుకోవాలని తను అలా చేసుంటుంది. అండ్ ఆ మెమరీస్ తను ఎక్కడి వరకు క్లియర్ చేసిందో మనకెవరికి పూర్తిగా తెలీదు. సో ఒక పక్క సముద్రంలో లూఫీ వాళ్ళకి హెల్ప్ చేసిన జిన్బే వాళ్ళు తప్పించుకుంటే ఇంకా కోకో ఐలాండ్ లో బిగ్ మామ్ పైరెట్స్ ని ఆపుతున్న జర్మా వాళ్ళు కూడా అక్కడ నుండి తప్పించుకునేస్తారు. ఫైట్ అంతా అయిపోయిన తర్వాత బ్రూలీ మిర్రర్ వరల్డ్ లోకి వెళ్ళి కాటాకురికి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. అండ్ కాటాకురిని అడుగుతుంది, అన్నయ్య నువ్వు మామూలుగా ఎప్పుడు కింద పడిపోయినా నీ బ్యాక్ మీద కాకుండా నీ ఫేస్ మీద పడతావు కదా, ఎందుకు ఇప్పుడు బ్యాక్ మీద పడ్డావని అడిగితే దానికి కాటాకురి నేను మామూలుగా నా బ్యాక్ మీద పడుకుంటాను, కానీ ఎవరు చూడనప్పుడు ఈ ప్రపంచానికి పూర్తి నిజం తెలీదు అని అంటే దానికి బ్రూలీ నాకు తెలుసు అన్నయ్య, నేను మిర్రర్లో నుండి చూశాను, నువ్వు మా కోసం చిన్నప్పటి నుండి ఎంత టఫ్గా ఉన్నావో మాకు బాగా తెలుసు, నన్ను కొంతమంది ఏడిపించారని చెప్పి నా కోసం నువ్వు ఫైట్ చేశావు అండ్ ఒక బ్రదర్గా నువ్వు ఇప్పటి వరకు ఎన్ని త్యాగం చేసావో మాకు బాగా తెలుసు. ఇంకా చెప్పాలంటే స్ట్రా హ్యాట్ ని నిజంగానే ఓడించాడా అని అడిగితే దానికి కాటాకురి నేను ఇప్పుడు చెప్పినా నువ్వు నన్ను నమ్మావని అంటాడు. దానికి బ్రూలీ తను మన టెరిటరీ దాటేసి వెళ్ళిపోయాడు, తను నీకు చేసిన దానికి తనను మాత్రం ఎప్పటికీ క్షమించమని అనగానే కాటాకురి సిగ్గుపడతాడు. అండ్ మొత్తానికి జిన్బే వాళ్ళు అండ్ జర్మా వాళ్ళు అందరూ కలిసి బిగ్ మామ్ టెరిటరీ నుండి పారిపోయే లోపలే బిగ్ మామ్ అక్కడికి వచ్చేస్తుంది అండ్ దొరికిన వాళ్ళ సోల్స్ ని తీసేసుకోవాలని డిసైడ్ అవుతుంది. కట్ చేస్తే ఇంకోవైపు చాపర్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ లూఫీ నార్మల్ అయిపోతాడు. మళ్ళీ స్ట్రా హ్యాట్ షిప్ లో ముందులాగా అందరూ నవ్వడం స్టార్ట్ చేస్తారు. అందరూ సాంజీ ఫుడ్ ని మిస్ అయి ఉంటారు కాబట్టి అందరూ కలిసి సాంజీని అడుగుతారు ఫుడ్ ని కుక్ చేయమని. సో సాంజీ లూఫీ వాళ్ళ కోసం కుక్ చేస్తుంటాడు. ఇంకో పక్క బిగ్ మామ్ జెఫ్ ని చంపడానికి కొంతమంది పైరెట్స్ ని పంపిస్తే జెఫ్ వాళ్ళకి ఆకలి అవుతుందని వాళ్ళకి ఫుడ్ పెట్టి ఆ తర్వాత తరిమేయాలనుకుంటాడు. సో మన సాంజీ ఒక జెంటిల్మెన్ గా ఎదగడానికి జెఫ్ ఎంత ఇంపాక్ట్ రోల్ ప్లే చేశాడో మనకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడతో 902 చాప్టర్స్ కంప్లీట్ అవుతాయి అండ్ హోల్ కేక్ ఐలాండ్ ఆర్క్ కూడా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ స్టార్ట్ అవ్వబోయేది లవ్లీ ఆర్క్.
ఆ తర్వాత వానో కంట్రీ ఆర్క్ స్టార్ట్ అవుతుంది. మీరు ఒకవేళ యానిమే ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలనుకుంటే ఎపిసోడ్ నెంబర్ 878 నుండి స్టార్ట్ చేయొచ్చు. లెవెలీ ఆర్క్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.